हे संस्कृत नमो अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैकटाक्षपातैः करुणामृतावाहम् अनुरूपगुरुविद्वान् वागर्थाविवस्कृतो वागर्थप्रतिपत्तये जगतः प्रभवन्ति परमेश्वरौ शिवाय गुरवे नमः श्री विष्णुरूप शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्रीमात्रे नमः 11వ సరిగా చూస్తున్నామండి మనము 11 అయిపోయింది 11వ సరిగా పెద్దది అవ్వలేదు ఎన్నో శ్లోకం వరకు చూద్దాం 3473 గురువు గారు కాదనుకోండి ఓ ద్వాదశ సరిగా చూస్తున్నాం పరిపూర్ణమనామాన్యః ప్రష్టుం జానాసి రాఘవ వేత్సి చోక్తం చ తేనాహం ప్రవృత్తో వక్తుమాదరాత్ నువ్వు చెప్పిన దాన్ని నేను చెప్పింది నువ్వు గ్రహించగలవు నువ్వు ప్రశ్నించగలవు కూడా ఇది బాగా గమనించాల్సిన విషయం అండి మా గురువుని ప్రశ్నించడానికి లేదు మన దగ్గర లేవు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి అది ప్రశ్నించాలి కాకపోతే ఏంటంటే శాస్త్ర మర్యాదలో ప్రశ్నించాలి నువ్వు ప్రశ్నించగలంటే ఎలా నువ్వు సుగుణాలతో నిండి ఉన్నవాడు నువ్వు పరిపూర్ణమనామాన్యః ప్రశ్నించానాసి రాఘవ నువ్వు ప్రశ్నలు అడగడానికి నీవు యోగ్యుడు అంటే ఎలా ప్రశ్నలు అడగడానికి అంటే శాస్త్ర పరిధిలో ప్రశ్నలు వేయడానికి నీవు యోగ్యుడివి నీవు తెలుసు నీకు ఎలా ప్రశ్నలు వేయాలో నీకు తెలుసు అలాగే నేను శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకొని నువ్వు చెప్పిన విషయాన్ని గ్రహించగలవు కూడా కాబట్టి నీకు ఆధారంతో ఈ తత్వజ్ఞానాన్ని చెప్తున్నాను విను అని చెప్పి రజస్తమోభ్యాం రహితాం శుద్ధసత్వానుపాతిని మతిం ఆత్మని సంస్థాప్య జ్ఞానం శ్రోతుం స్థిరో భవ రజోగుణము తమో గుణాల్ని తీసేసి శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి మతిం ఆత్మని సంస్థాప్య ఆత్మయందు బుద్ధిని పెట్టి జ్ఞానం శ్రోతం స్థిరోభవ ఈ జ్ఞానాన్ని నువ్వు వినడానికి స్థిరచిత్తుడవిగా విద్యతే త్వయి సర్వైవ పృచ్ఛకస్య గుణావళి వక్తుర్గుణాలీచమయీ రత్నశ్రీర్ జలధౌ యథ నీలో అడగడానికి పృచ్ఛకుడిగా ఉండడానికి అన్ని గుణాలు ఉన్నాయి వక్తు గుణాలు నా యందు ఉన్నాయి కాబట్టి సముద్రాల్లో రత్నాలన్నీ లక్షణాలన్నీ ఉన్నాయి ఆప్తవానసి వైరాగ్యం వివేకాసంగజం సుత చంద్రకాంత యువార్ద్రత్వం లగ్నచంద్ర కరోత్కర నీ చిత్తము చంద్రుడి కిరణ స్పర్శ కలిగినటువంటి చంద్రకాంతమణిలాగా ఉన్నది వైరాగ్యాన్ని నువ్వు పొంది ఉన్నావు నీకు వైరాగ్యం వివేకాసంగజం సుత అవాప్తమానసి వైరాగ్యం ఈ వైరాగ్యాన్ని పొంది ఉన్నావు నువ్వు వివేకంతో కూడిన వైరాగ్యం కూడా నీకుంది అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అంటే ముందరని చెప్పబోయేటువంటి విషయాలు వినడానికి చాలా సులభంగానే ఉన్నట్టుంటాయి కానీ చాలా లోతుగా ఆలోచించేవిగా ఉంటాయి కాబట్టి ఇంక ముందర నువ్వు ప్రశ్నలు ఇంతసేపు నువ్వు వైరాగ్యాన్ని ప్రదర్శించావు బానే ఉంది ఇక ముందర కూడా నువ్వు అదే వైరాగ్యంతో అదే వివేకంతో నేను చెప్పబోయే విషయాన్ని వినాలి అని
ఈ పాటికి మనం ఇంతవరకు రాముడికి ఎలా వైరాగ్యం ఉందో ఆ వైరాగ్యం ఏంటో మనం అర్థం చేసుకున్నాం. మనకంత వైరాగ్యం ఇంకా రాలేదు, కానీ కనీసం ఆయన వైరాగ్య స్థాయి ఏంటో మనకి ఈ పాటికి అర్థమై ఉండాలి. దాన్ని మళ్ళీ 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 వశిష్ఠ మహర్షి దాన్ని గుర్తు చేస్తున్నారు రాముడికి. చిరం ఆశైషవాదేవ తవాభ్యాసోస్తి సద్గుణై శుద్ధై శుద్ధస్య దీర్ఘైశ్చ పద్మస్యేవాతి సంతతై. పద్మము పుట్టినప్పటి నుండి ఇత్యాది గుణాలతో ఎలాగైతే ఉంటుందో అలాగే నువ్వు శైశవం నుండి పుట్టినప్పటి నుంచి నువ్వు కూడా శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా సకల సద్గుణాలు నీకు వాటి యొక్క అభ్యాసం ఉన్నది. అతశ్రును కథాం వక్షే త్వమేవాస్యాహి భాజనం నహి చంద్రం వినా శుద్ధ సవికాస కుముద్వతి. ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లవాడికి చెప్తున్నారు తత్వోపదేశం. ఇక్కడ వైరాగ్యం వచ్చిండొచ్చు గాక, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే ఉండొచ్చు గాక, కానీ అప్పుడప్పుడే కిషోరంలో నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయంలో వాళ్ళ బుద్ధిని అనుసరించి చెప్తున్నారు ఇక్కడ అంటే అలాంటి వాళ్ళ కొరకే. ఇప్పుడు ప్రస్తుతం మనందరికీ కూడా అలాంటిదే ఉంది. మనమందరం కూడా అలాంటి అవస్థలోనే ఉన్నాం. వయసు అయింది కానీ బుద్ధి మాత్రం ఇంకా అలాగే ఉంది, ఇంకా మనకు స్థిరత్వం రాలేదు. కాబట్టి ఈ ఉపదేశము మనకు సరిపోతుంది. కానీ ఈ ఉపదేశం కూడా ఎలా చెప్తున్నారంటే కథారూపంగా చెప్తున్నారు. ఒక కథ చెప్తాను నేను. ఏ కేచన సమారంభ యాక్యతాక్తన దృష్టయ తే తథాక్త పదే దృష్టే నిశ్శేషం యాంతి వైషమం. అతశ్రును కథాం వక్షే త్వమేవాస్యాహి భాజనం నహి చంద్రం వినా శుద్ధ సవికాస కుముద్వతి. ఎలాగైతే కలువ పువ్వు చంద్రుడు లేకుండా వికసించదో అలాగే జ్ఞానం ఉపదేశం లేకుండా ఎవరు వికాసించరు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఏకేదన సమారంభాయాక్షణ దృష్టయా తేచదాశ్చ పరాయ పరే దృష్టే నిశ్శేషం యాంతి వైషమం. అన్ని కూడా బాహ్యాడంబరాలు, దృష్టాలు ఇవన్నీ కూడా ఆ పరమ పదం కనబడిన వెంటనే తొలగిపోతాయి. యది విజ్ఞాన విశ్రాంతి న భవేత్ భవ్యచేతసః తదస్యాం సంస్కృతౌ తాతు చింతామౌఢ్యం సహేతకః. అన్ని మన వృత్తులు కూడా ఈ పరమ పదాన్ని పొంది దాంట్లో విలయించిపోతాయి. ప్రళయాంతంలో ఎలాగైతే అన్ని పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా సూర్యుడి యొక్క తేజస్సులో అన్ని ఎలాగైతే విలీనమైపోతాయో అన్ని ఈ జ్ఞానం అనేటువంటి తేజస్సులో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. గురుగారు వృత్తులు అంటే ఏంటి గురుగారు? చిత్త వృత్తులు అంటే ఇప్పుడు ఒక జ్ఞానాన్ని ఘటం ఉందనుకోండి, ఘట విషయక జ్ఞానం వచ్చింది అంటే మనస్సు ఘటాకారంగా పరిణమిస్తుంది. ఆ ఘటాకారంగా మనస్సును మార్పు చెందడానికి ఘట వృత్తి. అలాంటి ప్రతి విషయం జ్ఞానం చెవులతో వింటున్నాం, ఆ శబ్దాకార వృత్తిని మనస్సు పొందుతుంది. ఒకవేళ మనస్సు శబ్దాకార వృత్తి పొందలేదనుకోండి మనకేమి వినపడదు. కొంచెం
దుస్సహారామ సంసారం. ఇప్పుడు ఆ వృత్తి అంటే ఏంటి అన్నారు. ఇప్పుడు మనస్సు పనిచేయలేదు అనుకోండి, ఒకవేళ మామూలుగా దాంట్లో చెవులు వినపడట్లేదు, కళ్ళు చూడట్లేదు, ఇవన్నీ ఉన్నాయి, ఇంద్రియాలు సరిగ్గా చేయడం. ఒకవేళ ఇప్పుడు మీరు నిద్రలో బాగా గాఢ నిద్రలో ఉన్నారు అనుకోండి, అప్పుడు మనస్సు పనిచేయట్లేదు, మనస్సు విలీనం అయిపోయింది, బుద్ధి అహంకారంలో విలీనం అయిపోయింది. అప్పుడు అహం మాత్రమే ఉంది, అహం అహం అని, మిగతా ఇంకేమీ లేదు. అప్పుడు మీ పక్కన ఏదైనా శబ్దం, మీకు ఇష్టమైన పాట ప్లే అవుతున్నా కూడా మీకు వినపడుతుంది అప్పుడు. వినిపించదు గురుగారు. ఇప్పుడు మామూలుగా ఎనాటమీ వీళ్ళని చెప్పేవాళ్ళు ఏంటంటే, శబ్దం ఎలా వింటున్నాము అంటే, చెవి దగ్గర ఏదైనా శబ్దం వస్తే ఆ ఇయర్, చెవి లోపల ఆ టినిటస్, దాని దగ్గర అక్కడ వైబ్రేషన్స్ అయ్యి, ఆ వైబ్రేషన్ రిసెప్టార్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి ప్రాసెస్ అయ్యి మనకు అర్థమైపోతుంది అని చెప్పి, ఈ ఈ వ్యవస్థ మనం నిద్రపోయినప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది, పడుకున్నప్పుడు కూడా. అవునా? మరి ఎప్పుడు వినపడాలిగా. ఇంకొకటి ఎదురుగా ఉన్న వస్తువు ఉంది, దాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం, ఏమంటారు, ఆ వస్తువు మీద పడ్డ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి రెటీనా మీద అది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి, ఆ రెటీనా వెనకాల దాని ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతే, ఆ ఇన్వర్టెడ్ ఇమేజ్ ని బ్రెయిన్ తీసుకెళ్లి ఆప్టికల్ నర్వ్ ద్వారా తీసుకెళ్లి ప్రాసెస్ చేసి ఆ ఇమేజ్ ని మళ్ళీ కనెక్ట్ చేసి మనకు ఆ ఇమేజ్ కనపడుతుంది అని. ఎన్నోసార్లు ఎదురుగా ఉన్న వస్తువు చూస్తుంటాం, కళ్ళతో చూస్తుంటాం, కానీ దాన్ని మనం చూస్తున్నామని కూడా మనకు తెలియదు. ఎందుకు? మనసు పనిచేయట్లేదు. మీరు మనస్సు అనే ఎంటిటీ తీసేసి కేవలం మనం ఏం జడులం కాదు. ఇంత విజ్ఞానం ఇవన్నీ ఉంది కదండి, కేవలం మనం శరీర మాత్ర చైతన్యంలో మనం అనుకోవడం వల్ల మనకు ఎన్ని అనాహుతాలంటే అనాహుత. శరీరం వరకు మాత్రమే మనము, శరీరం మాత్రమే కాదండి, అంటే కేవలం ఫిజికల్ గా కనిపిస్తున్నటువంటి దేహము ఇవి మాత్రమే మనం కాదు, దీనికి భిన్నంగా కూడా మనం ఉన్నాం. ఏదైతే సర్వవ్యాపక చైతన్యం అది తర్వాత అంతవరకు వెళ్దాం, కానీ ముందైతే ఈ శరీరానికి భిన్నంగా, దేహానికి భిన్నంగా నేను ఉన్నాను అని గుర్తించగలిగితే, ఆ చైతన్యం మనస్సుని ప్రకాశింపజేస్తే, మనస్సు ఇంద్రియాలను ప్రకాశింపజేస్తూ అనాటమీ చెప్తున్నప్పుడు కూడా, ఇప్పుడు ఆయుర్వేదం చెబుతుంది, ఆయుర్వేదంలో ఈ ఫిలాసఫీని కూడా కలిపి ఉంటుంది. ఆయుర్వేదం అంటే ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, మనసు అధీనంగా పనిచేస్తుంది కాబట్టి చాలా సార్లు ఔషధం మనస్సుకి ఇస్తే సరిపోతుంది, ఇంద్రియాలన్నీ మామూలుగా పనిచేస్తాయి. కొన్నిసార్లు మనస్సు సరిగా పనిచేయకపోవడం వల్ల మందులు పనిచేయవు, రోగాలు వస్తుంటాయి. ఎన్నోసార్లు చికిత్స మనస్సుకే ఉంటుంది. కాబట్టి అదే, ఇప్పుడు మనస్సు ఏ ఇంద్రియం ద్వారా కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఇంద్రియం ద్వారా లభించినటువంటి జ్ఞాన రూపంలో పరిణమించడానికి వృత్తి అని పేరు. ఏకాగ్ర వృత్తి అంటే ఇంక ఏదైనా ఒక్క విషయం మీద మనస్సు లగ్నం చేసి దాని మీదే ఇంకా ఆధారంగానే స్థిరంగా ఉండిపోవడానికి ఏకాగ్ర వృత్తి అంటుంది. అయితే ఈ వృత్తులన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి, కొన్ని ఒక క్షణము అర్ధ క్షణము కూడా ఉంటాయి, కొన్ని ఎక్కువ క్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ వృత్తులన్నీ కూడా ఇవన్నీ కూడా కరిగిపోవాలి, ఇవన్నీ లయించాలి, క్షమించాలి. దీనికే చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తి నిరోధ, దీనికి యోగం సహాయం చేస్తుంది. పతంజలి యోగ సూత్రాల్లో మొదటిది ఇదే కదా గురువు గారు? సంసార విషావేశ విసూచిక యోగారుడ మంత్రేణ పావనేన ప్రశామ్య. సంసార విషయంతో కూడినటువంటి విషూచాది
ఇప్పుడు ఇది రెండు రకాల, ఇక్కడ ఇప్పుడు చెప్పబోయేది ఇది ఒక పెద్ద మహామంత్రం అండి. దీనికి గారుడ మంత్రం అని పేరు. ఇది కలరా ఇత్యాది ఏవైతే అంటువ్యాధులు ఉన్నాయో, అంటే ఏమంటారు, అంటువ్యాధులు కాదు, ఎండమిక్స్ పాండమిక్స్ ఏవైతే ఉన్నాయో, ఒకేసారి అతి జనపదానికి మొత్తం వచ్చేస్తాయో అలాంటి అలాంటివి తొలగించవచ్చు. అంటే మనం ఇప్పుడు అందరం ఆ పాండమిక్ లో లేమంటామా? ఉన్నామండి, జరుగుతుంది. ఒకప్పుడు కలరా, ప్లేగ్ వచ్చింది, తర్వాత మనం రీసెంట్ గా కరోనా పాండమిక్ ఇవన్నీ చూసాం మనం. అంటే అనాదిగా ఒక పాండమిక్ లో ఉన్నాం. సంసారం అనేటువంటి విసూచిక, సంసారం అనేటువంటి ఒక కలరా పాండమిక్ లో మనము ఎప్పుడూ ఉన్నాం. ఆ విసూచి వ్యాధి ఈ మంత్రంతో పావనము, ఈ మంత్రంతో అది ఉపశమిస్తుంది. అంటే సంసారం అనేటువంటి విసూచికి కూడా ఉపశమిస్తుంది. సత్యయోగ సజ్జనేన సహకారణాత్ సమర్థ జ్ఞాన మంత్రో నూనం లభ్యతే ఏవచ. అయితే ఆ సంసారం అనేటువంటి విసూచికకి మందు ఏంటి అంటే శాస్త్ర చర్చ, సజ్జన సాంగత్యమే. అంతవరకు మన మనస్సు నిలపాలి అంటే ప్రాథమికంగా ఏదో ఒకటి ఇవ్వాలిగా. దాని కొరకు ఈ గారుడ మంత్రం చెప్తున్నాం. అవశ్యం ఇహ హి విచారే కృతే సకల దుఃఖ పరీక్షయో భవతీతి మంతవ్యం నా విచార దృష్టయోవ హేళయా ద్రష్టవ్యాః. జ్ఞాన విచారంతో అన్ని దుఃఖాలు నశిస్తాయి. కాబట్టి దుఃఖానికి విరుగుడు ఏంటి? సంసారం అనేటువంటి దుఃఖానికి విరుగుడు ఏంటి అంటే జ్ఞాన విచారణ మాత్రమే. అది కూడా శాస్త్రం శాస్త్ర చర్చతో, సజ్జన సాంగత్యంతో కూడినటువంటి జ్ఞాన విచారణే దుఃఖాన్ని తొలగించగలదు. విచారవతా పురుషేణ సకలం ఇదం ఆదిపంజరం సర్పేణ త్వచమివ పరిపక్వాం సంత్యజ్య విగతజ్వరేణ శీతలాంతఃకరణేన వినోదాత్ ఇంద్రజాలమివ జగదఖిలమాలోక్యతే సమ్యక్ దర్శనవతా అసమ్యక్ దర్శనవతో హి పరం దుఃఖమిదం. విచారవతా పురుషేణ సకలం ఇదం ఆదిపంజరం సర్పేణ త్వచమివ పరిపక్వాం సంత్యజ్య విగతజ్వరేణ శీతలాంతఃకరణేన వినోదాత్ ఇంద్రజాలమివ జగదఖిలం ఆలోక్యతే సమ్యక్ దర్శనవత అసమ్యక్ దర్శనవతో హి పరం దుఃఖమిదం. సమ్యక్, ఇది ఒకసారి ఇది ఎడిటింగ్ యాక్సెస్ ఇస్తా రిక్వెస్ట్ చేస్తారా రాఘవేంద్ర గారు? చూడండి, అలాగే గురుగారు. నేను మీకు అది కొద్దిగా కనపడట్లేదుగా. రాఘవేంద్ర గారు సారా? గురువు గారు, ఇక్కడ పవర్ వస్తూ పోతూ ఉంది, అందువల్ల కొంచెం కట్ అవుతూ వస్తుంది. రాఘవేంద్ర గారు వినిపిస్తుందా? గురువు గారు, ఇక్కడ కొంచెం పవర్ ఫ్లక్చుయేషన్ ఉంది, అందుకే సరిగా మధ్య మధ్యలో కట్ అవుతుంది గురువు గారు. ఉన్నారు, రికార్డింగ్ కూడా చేస్తున్నారు, మళ్ళీ గురుగారు, కానీ బ్రేక్ వినిపిస్తుందా గురువు గారు? అయిపోయింది. చాలా
గురుగారు వినిపిస్తుందా గురుగారు? వినిపిస్తోంది. అది అదే పవర్ ప్రాబ్లం ఉంది గురుగారు ఇక్కడ, అందుకే నెట్ కొంచెం ఆహా. ఇప్పుడు వచ్చి చేస్తాను గురుగారు. ఇప్పుడు విచారణ విచారం చేసే అంటే విచారం అంటే తెలుగులో బాధపడడం అని. విచారవత అంటే ఇక్కడ విచారవంతుడు అంటే దుఃఖించేవాడని తెలుగులో అర్థం చేసుకుంటాము, అలా లేదు. ఇంకా విచారంగా ఉన్నాడని. విచారణ అంటే ఆలోచిస్తున్నాడు అని, ఆలోచించ చేసేవాడు, లేక శాస్త్ర విచారణ చేసేవాడు, శాస్త్ర మీమాంస చేసేవాడు, శాస్త్రాన్ని మననం చేసేవాడికి విచారవాన్. అలా విచారణ చేసేటువంటి పురుషుడు సకలం ఇదం ఆదిపంజరం. ఇదంతా కూడా ఈ ఆదిపంజరం, ఈ సంసారం అనేటువంటిది ఇది ఆదిపంజరం, దీన్ని త్యజించాలి. ఎలా అంటే సర్పం ఎలాగైతే తన కుబుసాన్ని వదిలేస్తుందో అలా విగతజ్వరేణ శీతలాంతఃకరణేన వినోదాత్. ఇక మిగతా తర్వాత ఈ సంసారాన్ని ఒకసారి అంటే సంసారాన్ని ఇది పాము కుబుసం లాగా వదిలేసిన తర్వాత దాన్ని ఎలా చూడాలి? ఇంకా శీతలాంతఃకరణేన, శమించినటువంటి అంతఃకరణంతో, వినోదాత్ ఇంద్రజాలం ఇవ, దీనంతా కూడా ఇంద్రజాలం లాగా జగదఖిలం ఆలోక్యత, అలా చూస్తారు, అలా చూడాలి. అసమ్యక్ దర్శనవతో హి పరం దుఃఖమిదం. అసమ్యక్ సమ్యక్ దర్శనాన్ని చేసే వాళ్ళైతే వాళ్ళు ఇలా ఉంటారు. అసమ్యక్ దర్శనం చేసే వాళ్ళైతే వాళ్ళు దుఃఖాన్ని చూస్తారు. ఈ సంసారంలో ఎప్పుడు ఏది చేసినా దుఃఖమే, దుఃఖం పోదు, అందరికీ దుఃఖం ఉంటుంది, ఈ దుఃఖాన్ని తొలగించలేము, దుఃఖం శాశ్వతం. ఎవరి మాటలు ఇవి? రాముడి మాట గురుగారు. కాదండి, అసమ్యక్ దర్శనాలు బుద్ధుడి మాటలు. ఎవరైతే ఏ బుద్ధుడైతే గౌతమ బుద్ధుడైతే చెప్పాడో ఇంకా అసలు సంసారంలో దుఃఖమే పోదు, దుఃఖమే ఉంటుంది ఎప్పుడు. నువ్వు ఆ దుఃఖం నుండి మనసుని డైవర్ట్ చేసుకోవచ్చు అంతేగాని ఆ దుఃఖాన్ని తొలగించలేవు. ఆ మనస్సుని డైవర్ట్ చేసుకోవడం కొరకు నువ్వు ఏవైనా చేసి మొత్తాన్ని మనసుని డైవర్ట్ చేసుకోవచ్చు దుఃఖం నుండి. ఇది మహదుపదేశం లాగా ఆయనకు బోధ కలిగిందని చెప్పి అందరికీ చెప్పేశాడు ఆయన. మధ్య మార్గం అంటే అదేనా గురుగారు? దాంట్లో చాలానే ఉన్నాయి, సౌరాయనము ఇవన్నీ కూడా. అన్ని ఏంటంటే బుద్ధుడు చెప్పిన దాన్ని మళ్ళీ వక్రీకరించి వాళ్ళ మార్గాలను చేస్తున్నారు అక్కడ. మళ్ళీ వాళ్ళే కొట్టుకున్నారు. అర్థమైంది గురుగారు. అలా చెప్తే ఏంటంటే ఎప్పుడు సంసారం అంటే దుఃఖమే, ఈ దుఃఖాన్ని పోగొట్టలేము అని చెప్తే అది అసమ్యక్ దర్శనవంతుడు. అది సమ్యక్ దర్శనాన్ని వాళ్ళు చెయ్యలేదు అన్నారు. ఇప్పుడు ఇలా చెప్పేస్తే ఎంతమంది ఇళ్లలో బుద్ధుడు ఫోటోలు, విగ్రహాలు గోడల మీద ఇంకా ధ్యానం అనగానే బుద్ధుడే గుర్తుకొస్తాడు, ఇంకొకరు గుర్తుకురారు ఎవరు. యోగీశ్వరుడు కృష్ణుడు గుర్తుకురాడు ధ్యానం అనగానే. ధ్యానం అనగానే శివుడు కూడా గుర్తుకురాడు. ధ్యానం అనగానే అందరికీ బుద్ధుడే గుర్తుకొస్తాడు. అంటే అంత మనము ప్రోపగాండా ఇవన్నీ కూడా మన మనసులో అంత నింపేశారు. సరే, మొత్తానికి ఈ విషయ విషూచిక అనేటువంటిది, విషూచిక అంటే కలర, విషయాలకు సంబంధించినటువంటి విషూచిక ఇది ఎలా పోతుంది అంటే విషమో హ్యతితరాం సంసార రాగో భోగి
భోగీవ దశతి అసిరివ చినత్తి కుంత ఇవ వేధయతి రజ్జురివ వేష్టయతి పావన ఇవ దహతి పావక ఇవ దహతి రాత్రిరివాంధయతి అశంకిత ఇవ పరివతతి పరివతతి పురుషాన్ పాషాణ ఇవ వివశీకరోతి హరతి ప్రజ్ఞాం నాశయతి స్థితిం పాతయతి మోహాంధకూపే తృష్ణా జర్జరీకరో తృష్ణా జర్జరీకరోతి న తదస్తి కించిత్ దుఃఖం సంసారీ యన్న ప్రాప్నోతి. ఈ సంసారం వల్ల సంసారికి వచ్చేటువంటి దుఃఖాలు ఎలా ఉంటాయంటే విషమః అతితరాం, అత్యంత భయంకరమైనది. ఒకవేళ అనర్థం ఉంది ఈ సంసారంలో అని దాన్ని శంకించకుండా ఈ సంసారమే, దీంట్లో ఉన్నటువంటి సుఖాలే నాకు పరమ పరమ లక్ష్యాలు అని మోహంతో ఉన్నటువంటి పురుషుణ్ణి అది ఏం చేస్తుంది అంటే సంసార రాగ భోగీవ దశతి అసిరివ చినత్తి, పాములాగా కాటేస్తుంది, అసి ఖడ్గంలాగా నరికేస్తుంది, కుంతాస్త్రంలాగా వేధిస్తుంది, రజ్జులాగా బంధిస్తుంది, పావకైవ అగ్నిలాగా కాల్చేస్తుంది, రాత్రిరివాంధయతి రాత్రిలాగా అంధకారాన్ని తెచ్చిపెడుతుంది, అశంకిత పరిపతిత పురుషాన్ పాషాణ్, ఆ శంక లేకుండా పరిపతితమైనటువంటి మోహంతో ఉన్నటువంటి పురుషుల్ని పాషాణంలాగా రాయిలాగా మార్చేస్తుంది, హరతి ప్రజ్ఞని దూరం చేసేస్తుంది, నాశయతి స్థితిని నాశనం చేస్తుంది. స్థితి అంటే ఏదైనా ఒక విషయం మీద ఏకాగ్రం పెట్టగలిగినటువంటి మనస్సుని ఏకాగ్రం చేయగలిగేటువంటి దానికి స్థితి అని పేరు. అది చేయలేకుండా చేస్తుంది. పాతయతి మోహాంధకూపే, ఒక మోహాంధకూపంలో పడేస్తుంది. ఈ తృష్ణ జర్జరీకరోతి. నీవు ఇంతకుముందు చెప్పావు రామా, గుర్తుందా? నువ్వు తృష్ణ గురించి చాలా మాట్లాడావు, దాన్నే నేను ఇంకా సంక్షిప్తంగా చెప్తున్నాను. ఆ తృష్ణ జర్జరీకరోతి, దాని ముసలితనాన్ని జర్జరం చేసేస్తుంది. నతదస్తి కించిత్ దుఃఖం, దానికంటే ఇంకా దుఃఖం ఇంకొకటి సంసారి ఇంకా దాని వల్ల అనుభవించనటువంటి దుఃఖం లేనే లేదు. ఇలాంటి ఈ విషూచికనికి దానికి చికిత్స ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఈ సర్గలో చెప్పబోయేటువంటి గారుడ విద్య అనేటువంటిది ఉన్నది ఇక్కడ. ఇక్కడ దీని గురించి ఇంకా దీనికి ఉపోద్ఘాతమే చాలా ఇస్తున్నారు. దురంతేయం కిల విషయ విషూచిక యది న చికిత్సతే తన్నితరాం నరక నగర నికర ఫలానుబంధిని తత్తత్కరోతి. ఈ ఒకవేళ విషయ విషూచిక దీని కలరా ఈ పాండమిక్ ని విషయవాసనతో సంసర్గమైనటువంటి ఈ పాండమిక్ ని ఒకవేళ దీనికి చికిత్స చెప్పకపోతే ఇది శాశ్వతంగా నరకంలోనే పడేస్తూ ఉంటుంది. మళ్ళీ 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 శాశ్వత నరకం అంటే ఎటర్నల్ హెల్ అని లేదు, మళ్ళీ 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 నరకంలోనే పడేస్తుంది. ఎత్ర శిలాశితాసిధాత పాత ఉపలతాడనం అగ్నిదాహు హిమావనే కోంగావరకర్తనం చంజన చర్చా తరువనాని ఘన వృత్తాంత పరివేషోంగ పరిమార్జనం అనవరతానల విచలిత సమర నారాచ నిపాతో నిగాధ వినోదం ధారాగృహసీకర వర్షణం శిరచ్ఛేద సుఖనిద్రాం మూకీకరణ మానన ముద్ర బాంధుర్యం మహానుపచయ.
ఈ నరకాలు ఎలాంటి నరకాలు ఉంటాయి అంటే రాళ్ళని తినేటువంటి నరకాలు కొన్ని ఉంటాయి. కత్తితో కోయబడడం, కొండ నుంచి దొర్లించడం, రాళ్లతో కొట్టబడడం, నిప్పుతో కాల్చబడడం, మందుతో తడపబడటం, అవయవాలన్నీ కత్తిరించేయడం, గంధపు చెక్కలాగా అరగదీయడం, 2 కొయ్యల మధ్య బిగించడం, కాలుతున్నటువంటి సంకెళ్లతో బంధించబడటం, ముళ్లతో గీయబడడం, అగ్ని బాణాల వర్షంలో తడపటం, నీడ లేకుండా వేసవిలో ఉండటం, నీటి ధారల్లో చలికాలంలో ఉండడం, తల నరకబడడం, నిద్ర లేకుండడం, మొహం కప్పేసి అవయవాలన్నీ కూడా ఎగుడు దిగుడుగా చేయడం, కొండంతలాగా శరీరం పెరగడం, ఇవన్నీ కూడా నరకంలో అనుభవించడం ఉంటుంది. ఎవరైతే ఈ సంసారమేందు మోహం నిశ్శంకగా ఈ సంసారమే నిజం అనుకొని దీంట్లో మోహం పెట్టుకొని ఉన్నాడు, వాడి యొక్క చెప్తున్నాను ఇక్కడ తదేవాంధకష్ట చేష్ట సహస్రదారుణే సంసార చలయంత్రేస్మిన్ రాఘవ నామ హేళనా కర్తవ్య అవశ్యమేవం విచారణీయం ఏవం చావబోధవ్యం యథా కిల శాస్త్ర విచారాత్ శ్రేయో భవతి. అందుకోసమనే సంసార యంత్రం అనేటువంటిది అతి దారుణమైనటువంటి. దీన్ని ఈ లక్షించకుండా ఏమైతే అది అవుతుందిలే, అందరికీ అయినట్టే మనం అలా ఉండాలి. శాస్త్ర విచారం చెయ్యకుండా ఒకవేళ శ్రేయస్సు లభిస్తుంది అంటే అలా లభించదు. శాస్త్ర విచారం తప్పకుండా చేయవలసిందే. మానవ జన్మ వచ్చిన వాడు ప్రతి ఒక్కడు శాస్త్ర విచారం చేయాలి. ఎందుకు ఈ సంసారం నాకు వచ్చింది అనే ప్రశ్న అందరికీ రావాల్సిందే. వచ్చింది అంటే ఆ సంసారంలో ఉన్నటువంటి బాధలు, దుఃఖాలు, వీటన్నిటిని విచారించి ఎందుకు నాకు వస్తున్నాయి బాగా విచారించి శాస్త్ర పరిధిలో దాన్ని విచారిస్తూ ఉంటే తద్వారా ఉదయించినటువంటి వివేక వైరాగ్యాలు, తద్వారా వచ్చినటువంటి జ్ఞానం ద్వారా సంసార బంధం నుండి విడవబడతారు. అన్యచ్చ రఘుకులేందో ఎది చైతే మహామనయో మహర్షయశ్చ విప్రాశ్చ రాజానశ్చ జ్ఞాన కవచేనావగుంఠిత శరీరాస్తే కథం అదుఃఖ క్షమాహామి దుఃఖకరీం తాం వృత్తిపూర్వికాం సంసార కదర్థనాం అనుభవంతః సతతమేవ ముదిత మనసః తిష్టంతి. ఈ జ్ఞాన కవచాన్ని తొడుక్కున్నటువంటి ఋషులు, మునులు, బ్రాహ్మణులు, రాజులు వీళ్ళందరూ కూడా దుఃఖానికి అనర్హులైపోయారు. ఇంక వాళ్ళని దుఃఖించలేకుండా ఉంది సంసారం. ఒకవేళ వాళ్ళ పురాకృతం వల్ల ఏదైనా ఈ సంసారం వాళ్ళని దుఃఖించడానికి ప్రయత్నించినా వాళ్ళు సంసార దుఃఖాన్ని సంపూర్ణమైన అయ్యో సంసారం దుఃఖం వచ్చింది కదా అని చెప్పి బాధపడలేదు. వాళ్ళు చిత్తంలో సంతుష్టులయ్యే ఉన్నారు, చిత్తులయ్యే ముదిత మనసః తిష్టంతి. వాళ్ళు మనస్సులో సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు అంతఃకరణలో శారీరకంగా ఏదైనా బాధ వచ్చినా బాధని వాళ్ళు అనుభవించారంతే. వికౌతిక విగత వికల్ప విప్లవ యథాస్థిత హరిహర పద్మజాదయ నరోత్తమా సమధిగతాత్మదీపకా తథాస్థిత జగతి విశుద్ధ బుద్ధయ. విశుద్ధ చిత్తులైనటువంటి మానవులు, మనుష్యులు ఆత్మజ్ఞానాన్ని పొంది హరిహర బ్రహ్మాదుల్లాగా ఈ సంసారం అనేటువంటి కౌతుక విక్షేప ఆవరణ శక్తులని అవి లేకుండా వాళ్ళు హరిహర బ్రహ్మాదుల్లాగా వాళ్ళు కూడా వెలుగుతారు.
పరిక్షీణే మోహే విగలతి ఘనే జ్ఞాన జలదే పరిజ్ఞాతే తత్వే సమధిగత ఆత్మన్యతి తతే విచార్యార్యే సార్ధం చలిత వపుషో వై సదృశతో ధియా దృష్టే తత్వే రమణం పఠనం జాగతమిదం. ఒకవేళ జ్ఞానమేఘము మోహం నశించి జ్ఞానమేఘం ఒకవేళ జ్ఞానం అనేటువంటి సూర్యుడు ఉదయిస్తే ధనే జ్ఞాన జలదే జ్ఞానం అనేటువంటి మేఘం కలిగితే జగద్వ్యాపారాన్ని అప్పుడు జీవుడు లీలగా చూస్తూ దానివల్ల దుఃఖాన్ని అనుభవించడు. సినిమా చూసినంతసేపు సినిమాతో మమేకమై ఏదో కొద్దిగా మనం అనుకుంటాం కానీ తర్వాత లోపల మనసులో ఉంటుంది ఇది సినిమాని అని. అలాగే ఇది కూడా అంతే, జగత్తును కూడా అలా చూడడం మొదలు పెడతాడు. ఓ చిత్రపటం, ఓ పటం మీద ఉన్నటువంటి చిత్రం లాగా. ప్రసన్నే చిత్తత్వే హృది సమభావే వగితతి పదే క్షమాభోగి భూతా స్వఖిల కలనా దృష్టిషు పురః సమం యాంతి స్వాంతః కరణ ఘటనా స్వాదితరసం యా దృష్టే తత్వే రమణమటనం జాగతమిదం. ఆత్మజ్ఞానం లభిస్తే పరమశాంతి లభిస్తుంది. బుద్ధి వృత్తులు, చిత్త వృత్తులు అన్ని కూడా శాంతి రసంలో అణిగిపోతాయి. అప్పుడు బ్రహ్మరసాస్వాదంలో అంతఃకరణ వ్యాపారాలన్నీ కూడా శమాన్ని పొందుతాయి. అన్ని కూడా నటించి అలాంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞానులకి ఈ జగత్తు భ్రమణం అనేటువంటిది ఒక క్రీడగానే, ఒక ఆటగానే చూస్తుంది. అన్యచ్చ రథ, ఇంకా ఏంటి అంటే రథస్థాణురుదేరచనాతీంద్రియగతి పరిస్పందో వాతో వహన కలితానంద విషయ పరోణుర్వాదేహి జగతి విహరమిత్యానఘయా యా దృష్టే తత్వే రమణమటనం జాగతమిదం. వీళ్ళందరికీ కూడా రమణం అటనం ఈ జగత్తు యొక్క క్రీడ, జగత్తు యొక్క అటనం ఎంత కూడా ఒక క్రీడ లాగానే ఉంటుంది. రథః స్థాణురుదేహ తురగరచనాచ ఇంద్రియగతి. ఈ శరీరం ఒక రథం లాగా, ఇంద్రియాలు గుర్రాల్లాగా. పరిస్పందో వాతో వహన కలితానంద విషయ, మనస్సు దీని యొక్క పగ్గము, ఆనందము దీని గమ్యస్థానము. ఈ దేహరథాన్ని ఆరోహించినటువంటి జీవుడు సమాధి సమయంలో చిత్తశుద్ధ సహాయంతో ఆత్మతత్వాన్ని దర్శించి ఈ జగద్ వ్యవహారాన్ని అంతా కూడా ఒక క్రీడలాగా చూస్తూ ఉంటాడు. ఇంకా గారుడ విద్య ఉపదేశించలేదు, ఇంకా దానికి పీఠిగా ఏతాం వశిష్ఠోవాచ త్రయోదశ సర్గం. ఏతాం దృష్టిం వష్టభ్యా దృష్టాత్మా అనసుబుద్ధయః విచరంతిః సంసారే మహాంతో అభ్యుదితా ఇవ. నేను 19వ సర్గం అనుకుంటాను. ఇక్కడికి ఆపుకోవచ్చు మనం ఇవాళ. కానీ విశూచిక అనే వృత్తి, గారుడ విద్య ఆ కథంతా అయిన తర్వాత చివరిలో వస్తుంది కదా గురువు గారు, విశ్వచిక మంత్రం. 19వ సర్గం అనుకుంటా. దృష్టాంత నిరూపణం తర్వాత. దాని గురించి ఇది లేదు, ఇంకా దీంట్లో సరే ఇంకా ఉండండి.
రెండవ ప్రకరణం కూడా సుమారుగా ఉంది. ఇప్పుడు 12 సర్గలు అయిపోయింది, ఇంకా 8 సర్గలు మాత్రమే ఉంది. ఒక 2 వారాల్లో ఇది కూడా పూర్తి చేసుకుంటాం అనుకుంటా. నేను అక్కడ వైరాగ్య ప్రకరణంలో మాట ఇచ్చారు, కనీసం ఎవరైనా ఒకరొకరు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని చెప్తా అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కనీసం ఈ ప్రకరణం పూర్తయ్యే లోపైన ప్రిపేర్ అయ్యి చెప్తే బాగుంది. అట్లాగే గురుగారు, తప్పకుండా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమో శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.